స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో మీరు ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో జనరల్గా మనం నాలెడ్జ్ పెంచుకోవడం కోసం యూట్యూబ్ వీడియోస్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటాము. అలాగే బుక్స్ కూడా యాడ్ అయితే మనకి డెఫినెట్గా చాలా మంచి యూజ్ ఉంటుంది. అండ్ నా ట్రేడింగ్ కెరీర్లో నాకు బెస్ట్ అనిపించిన ఒక 4 బుక్స్ని అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఆ బుక్స్ ఖచ్చితంగా మీరు కూడా చదవడానికి అయితే ప్రయత్నం చేయండి. దాంట్లోంచి మనం నేర్చుకోవాల్సిన మెయిన్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక 4 to 5 పాయింట్స్లో మీ ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో ఇంకా మరింత ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఫస్ట్ బుక్ వచ్చేసి మార్క్ మినర్విని. ఈయన ఇప్పటికీ ఉన్నారు యూఎస్లో వన్ ఆఫ్ ది టాప్ ట్రేడర్ అనమాట. సో ట్రేడ్ లైక్ ఏ స్టాక్ మార్కెట్ విజర్డ్ అనేది ఈయన బుక్. సో ఈయన బుక్లో మనం నేర్చుకోవాల్సిన ముఖ్య అంశాలు ఏంటనేది మనం ల్యాప్టాప్లో చూసేద్దాం. సో ఈ బుక్లో అయితే మార్క్ మినర్విని స్టాక్ సెలెక్షన్ మీద, స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేయాలి అనేసి దాని గురించి ఒక మంచి చాప్టర్స్ ఈయన రాశాడు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఖచ్చితంగా చదవండి. సో మార్క్ మినర్విని స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో ఈయన మనకి హెడ్ అండ్ షోల్డర్స్, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్, లేకపోతే డబుల్ టాపర్, డబుల్ బాటమ్ లాగా ఈయన వీసీపీ ప్యాటర్న్ అనేసి, వాలటైలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ అనేసి, సో దీని గురించి కూడా సపరేట్ వీడియో అయితే మనం చేసే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఈ ప్యాటర్న్ గురించి నేను మహానగర్ గ్యాస్ తీసుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి వీసీపీలో ఉంది. సో ఎప్పుడైతే ఒక స్టాక్లో కానీ ఇండెక్స్లో కానీ వాలటైలిటీ ఈ రకంగా కొంచెం తగ్గుకుంటా పోతా ఉందో, ఇలాంటి అప్పుడు మనకి ఏదైతే బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు స్టాక్ అనేది మంచి రేంజ్ బ్రేక్అవుట్ అవుతుంది, మంచి చాలా పొటెన్షియల్గా పైకి వెళ్తుంది అనేసి మనకి వీసీపీ ప్యాటర్న్లో ఇచ్చారు. ఈ ప్యాటర్న్ గురించి కంప్లీట్గా మనం ఒక వీడియో అయితే చేద్దాము. చాలా మంచి ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు దీని గురించి. సో ఈ వీసీపీ ప్యాటర్న్ గురించి ముఖ్యంగా మన మార్క్ మినర్విని చెప్పారు. దీని గురించి కూడా బుక్లో కంప్లీట్ డీటెయిల్స్ విత్ ఎగ్జాంపుల్స్తో పాటు ఉందన్నమాట. నెక్స్ట్ ముఖ్యంగా చెప్పాల్సింది రిస్క్ మేనేజ్మెంట్ గురించి. ఒక ట్రేడర్ ఆర్ ఇన్వెస్టర్ రిస్క్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, మ్యాక్సిమం పొజిషన్ సైజ్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి చక్కగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ టెక్నికల్ అనాలిసిస్ గురించి మార్క్ మినర్విని మంచి స్పెషలిస్ట్ అని చెప్పాలి. ముఖ్యంగా ఈయన ఏంటంటే నాకు నచ్చేది స్టాక్ పికింగ్ స్కిల్స్ అనేవి బాగా చాలా మంచిగా నేర్పించారు ఈయన. అండ్ ట్రేడింగ్ సైకాలజీ కావచ్చు, అండ్ ఫండమెంటల్గా ఎలా అనాలిసిస్ చేయాలి అనేది మార్క్ మినర్విని మంచిగా టచ్ చేశారు దీంట్లో. అండ్ లెర్నింగ్ గురించి, ఒక ట్రేడర్ ఉన్నారు అంటే కనుక ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కాబట్టి యూ షుడ్ కీప్ ఆన్ లెర్నింగ్. ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూనే ఉండాలి. పాత విషయాల్ని, అనవసరమైన ఏవైతే ఈ ప్రాసెస్లో నేర్చుకుంటామో అవి అన్లెర్న్ చేయాలనేసి అయితే మార్క్ మినర్విని చాలా బాగా వివరించారు. అండ్ జర్నల్ గురించి అయితే కనుక ఈయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారని చెప్పొచ్చు. నేను చదివిన వాటిల్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. జర్నల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు మనం జర్నల్ మెయింటైన్ చేయాలి, జర్నల్ మెయింటైన్ చేయడం వల్ల యూజెస్ ఏంటి, సో దీనివల్ల మన ట్రేడింగ్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది అనేది ఈయన చెప్పడం జరిగిందనమాట. సో సెకండ్ బుక్ వచ్చేసి మార్కెట్ విజర్డ్ బై జాక్ స్వాగర్. సో ఈయన వచ్చేసి వన్ ఆఫ్ ది టాప్ యుఎస్లో ఉన్నటువంటి ట్రేడర్స్లో ఈయన ఒక ఆయన. సో ఈయన ఏం చెప్తాడంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక డిఫరెంట్ యూనిక్ ట్రేడింగ్ స్టైల్ ఉంటుంది. ఆ ట్రేడింగ్ స్టైల్ ఏంటి అనేది దాని మీద వర్క్ చేయాలి. సో మీ యొక్క పర్సనాలిటీకి మ్యాచ్ అయ్యేటటువంటి ట్రేడింగ్ స్టైల్ని మనం అలవాటు చేసుకోవాలి అని చెప్తారు. అండ్ సెకండ్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్ గురించి కూడా ఈయన బాగా గట్టిగా నొక్కి ఒక్కాడించారని చెప్పొచ్చు ఈ బుక్లో. అండ్ ట్రేడింగ్ సైకాలజీ గురించి కూడా బాగా వివరించారు. అండ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో, ట్రెండ్ రివర్సల్ లేకపోతే ట్రెండ్ కంటిన్యూస్ అంటే డైరెక్షనల్ కానీ నాన్ డైరెక్షనల్ కానీ, ఇలాంటి స్ట్రాటజీస్ మనకి ఎడ్జ్ ఎక్కడ ఉంటుంది అలాంటి స్ట్రాటజీస్ మీద వర్క్ చేయాలి అనేది ఈయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అడాప్టబిలిటీ, మార్కెట్ ఎప్పుడు కూడా ఒకలా ఉండదు, ఒక యూనిక్ ప్యాటర్న్ అనేది ఉండదు. చాలామంది ఏంటంటే లైక్ లాస్ట్ టైం ఈవెంట్స్ లైక్ ఒక ఎలక్షన్స్ కానీ, బడ్జెట్స్ కానీ, లేకపోతే ఫెడ్ మీటింగ్స్ కానీ, లేకపోతే ఆర్బీఐ మీటింగ్స్ కానీ, అలాంటప్పుడు ఇలా జరిగింది, సో ఇప్పుడు కూడా ఇలా జరుగుతుంది అనేసి ప్రెడిక్షన్స్ అయితే చేస్తూ ఉంటారు. అలా కాకుండా అడాప్టబిలిటీ అనేది ఉండాలి. అంటే మార్కెట్ ఎటు వెళ్తే ట్రెండ్తో పాటు మనం కూడా మన సెల్ఫ్ని అడాప్ట్ చేసుకుని ఆ మార్పులు ఏవైతే వస్తున్నాయో అవి చేంజెస్ని మనం అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ చూసుకుంటే కనుక 25 నుంచి 15కి మారింది. అలాగే ఎన్నో ఎక్స్పైరీ మారిపోయినాయి. లాస్ట్ టైం మనకి థర్స్డే ఉండేది, ఇప్పుడు వెడ్నెస్డే
మిస్టేక్ వచ్చింది, నిఫ్టీ ఎక్స్పైరీ మారిపోయింది, అండ్ సెన్సెక్స్ ఇంట్రడ్యూస్ అయింది. ఇవన్నీ కూడా చేంజెస్. బట్ యాజ్ ఎ ట్రేడర్గా మీరు ఆప్షన్ బయ్యర్ అయినా సరే సెల్లర్ అయినా సరే మనం దాంతోనే అడాప్ట్ అవుతున్నాము. సో ఇలాంటి చేంజెస్ ఏవొచ్చినా సరే మనం అడాప్ట్ అవ్వాలి అనేసి ఈ రైటర్ అయితే మనకి చెప్తున్నారు. అండ్ పొజిషన్ సైజ్ కూడా మీ రిస్క్ మేనేజ్మెంట్కి తగ్గట్టు ఉండాలనేసి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మార్కెట్ బిహేవియర్, ఇందాక చెప్పుకున్నట్టు మార్కెట్ ఎప్పుడు కూడా డిఫరెంట్గానే యూనిక్గానే బిహేవ్ చేస్తుంది. అంతకుముందు ఒక ప్యాటర్న్ వచ్చిందని ఇప్పుడు రావాలని గ్యారంటీ లేదు, బట్ దెర్ ఇస్ ఎ ప్రాబబిలిటీ. సో ఈ బిహేవియర్స్ని మనం అడాప్ట్ అవ్వాలి అనేది మొత్తం కంప్లీట్గా బుక్లో వివరించడం జరిగింది. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ అని చెప్పొచ్చు. సో ఇది కూడా హోప్ మీరు చదవడానికి ట్రై చేయండి. ఓకే, సో థర్డ్ బుక్ వచ్చేసి హౌ ఐ మేడ్ $2 million ఇన్ స్టాక్ మార్కెట్ అనేసి ఒక బుక్. ఇది వచ్చేసి నికోలస్ డార్వస్. మనం దీని మీద కంప్లీట్గా ఒక వీడియో చేసాము. ఈయన బాక్స్ థియరీ అనేటువంటిది ప్రపోజ్ చేశారు. సో ఈ బాక్స్ థియరీ ఏంటి, ఆయన అనుసరించిన విధానాలు ఏంటి, ఆయన అనుసరించిన ట్రేడింగ్ సైకాలజీ ఏంటి అనేది క్లియర్గా చెప్తూ ఉంటారనమాట. సో ఈయన ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఒక స్టాక్ ఎప్పుడైనా సరే ఒక బాక్స్లో, అంటే ఎప్పుడైనా సరే ఒక ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ స్ట్రక్ అయిన తర్వాత ఏదర్ బ్రేక్అవుట్ తీసుకుని డౌన్ రావచ్చు, అలాగే బ్రేక్అవుట్ తీసుకుని అయితే పైకి వెళ్ళొచ్చు. సో పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి అండ్ దిస్ విల్ బీ అవర్ స్టాప్ లాస్ అని చెప్తారు. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక చిన్న కన్సల్టేషన్ అయితే కామన్ కదా. సో ఈ కన్సల్టేషన్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ మళ్ళీ ఇంకొక బాక్స్ అనేది డ్రా చేసి ఇక్కడ ఎప్పుడైతే మనకి బ్రేక్ అవుతే కనుక మనకి ఎగ్జిట్, ఒకవేళ కనుక ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తుంటే కనుక ఇక్కడ మళ్ళీ పిరమిడింగ్ చేయమని చెప్తారు. సో పిరమిడింగ్ చేయడానికి అండ్ ఎవరైతే స్వింగ్ ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకి ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి, పిరమిడింగ్ ఎక్కడ చేయాలి. పిరమిడింగ్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక 2 lotsతో వెళ్ళారనుకోండి, వీ కెన్ యాడ్ అనదర్ 2 lots ఇక్కడ. ఓకే, సో అలా పిరమిడింగ్ చేసుకుంటా వెళ్తే మనకి ప్రాఫిట్ ఎలా వస్తుంది అనేది మనకి నికోలస్ డార్వస్ అనేది చాలా అద్భుతంగా వివరించారు. నేను డిస్క్రిప్షన్లో ఈ బాక్స్ థియరీ ఆర్ డార్వస్ బాక్స్ థియరీ గురించి వీడియో ఉంటుంది. ఆ వీడియో కంప్లీట్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది కూడా ఒకసారి చూసేయండి. సో దట్ బుక్ చదివేంత లైక్ చాలా వరకు ఈజీ అయిపోతుంది ఇఫ్ యూ వాంట్ టు రీడ్ దట్ బుక్. ఓకే, సో ఫోర్త్ బుక్ వచ్చేసి నాకు స్టాప్ లాస్ గురించి అత్యంత లైక్ మీరు చూస్తున్నట్టు ప్రతి వీడియోలో కూడా మనం స్టాప్ లాస్ గురించి మాట్లాడుతున్నాము. ట్రేడింగ్ సైకాలజీ గురించి నాకు లైక్ ఒక సబ్జెక్ట్లో అది ఉంది అంటే గ్రిప్ బికాజ్ ఆఫ్ దిస్ బుక్ ట్రేడింగ్ ఇన్ ద జోన్, మార్క్ డగ్లస్ రాసిన బుక్. ఈయన గురించి చాలా వీడియోస్ కూడా ఉంటాయి, ఖచ్చితంగా చూడండి. బికాజ్ ట్రేడింగ్ అనేది చాలా లాంగ్ టర్మ్ బిజినెస్. ఇవాళ లేకపోతే 1 weekలో 1 lakhలో మనం కోటీశ్వర్లు అయిపోవాలి, లక్షాధికారి అయిపోవాలంటే కనుక ఇది ఖచ్చితంగా కాదు. సో డెఫినెట్గా ఇది లాంగ్ టర్మ్ కాబట్టి మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఈ ప్రాసెస్లో మనం కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. నిన్నటికంటే ఈరోజు మనం బెటర్ ట్రేడర్ అని మనకి మనం ప్రూవ్ చేసుకోగలిగితే చాలు, అవతలోడికి ప్రూవ్ చేయాల్సిన పని లేదు. సో మార్క్ డగ్లస్ చెప్పిన వాటిల్లోంచి ఎక్కువ వాటిలో విన్నర్స్ వితౌట్ ఎమోషన్స్, విన్నర్స్ ఆల్వేస్ కూడా ఎమోషన్స్ లేకుండా ట్రేడ్ చేస్తారు, అది మనకి తెలిసింది. బట్ ఆ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది బుక్లో చాలా క్లియర్గా ఉంటుంది. ఈయన బుక్లో నాకు మొత్తంగా నచ్చిన పాయింట్ అంటే స్టాప్ లాస్ గురించి అండ్ ఎమోషన్స్ కంట్రోల్ గురించి. సో మీరు కనుక ట్రేడింగ్లో కెరీర్ని ఆర్ ఫుల్ టైం ట్రేడర్గా మారాలి అనుకుంటే కనుక ఈ బుక్ అయితే ఖచ్చితంగా చదవండి, డెఫినెట్గా చదవాల్సిందే. సో రిస్క్ అండ్ లెర్న్ టు ఎంబ్రేస్ ద రిస్క్. అంటే ప్రతి ట్రేడ్లో కూడా మనకి అవుట్కమ్ ఎలా ఉంటుందో తెలీదు. ఓకే, మనం ట్రేడ్ తీసుకున్నాము బ్యాంక్ నిఫ్టీలో కానీ అదర్వైజ్ స్టాక్లో కానీ, అది అవుట్కమ్ ఎలా ఉంటుందో తెలీదు, నెక్స్ట్ మినిట్లో ఏమవుతుందో తెలీదు, నెక్స్ట్ డేలో ఏమవుతుందో తెలీదు. కానీ మన చేతిలో ఉన్నది మాత్రం ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, స్టాప్ లాస్ ఎప్పుడు ఎంత పెట్టాలి, స్టాప్ లాస్ హిట్ అయితే ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేది మాత్రమే మన చేతిలో ఉంటుంది. సార్ దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ప్రాబబిలిటీస్. సో ఎప్పుడైనా మనకి ట్రేడింగ్లో ఉన్నప్పుడు లైక్ BTST చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ ఈయన డగ్లస్ ఏమంటారంటే మినిమం 30 శాంపిల్స్, అంటే ఒక 2 months, మనకి 20 days కాబట్టి 2 months, 1.5 month, 2 months శాంపిల్స్ లేకుండా ఒక స్ట్రాటజీని 4-5 రోజుల్లో ఒకళ్ళు BTSTలో జాయిన్ అవుతారు, కంటిన్యూస్గా 2 days స్టాప్ లాస్ వస్తే వాళ్ళు ఇంకా చేయరు ఆ మంత్లోంచి, BTST వేస్ట్ అనే ఇదిలోకి వచ్చేస్తూ ఉంటారు. సో ఈయన ప్రాబబిలిటీస్ కోసం చక్కగా వివరించడం జరిగింది. నెక్స్ట్ అవుట్కమ్ గురించి చెప్పారు. సో మార్కెట్లో ఏదైనా జరగచ్చు, ఒకవేళ మనం లాంగ్ వెళ్దామనేసి
ఆప్షన్ బై సిఈ కొన్నాము, బట్ అది మార్కెట్ కిందకి రావచ్చు, లేకపోతే సైడ్ వేస్ రావచ్చు, ఈవెన్ పైకి కూడా వెళ్ళొచ్చు. బట్ ఏదైనా సరే మనం దానికి రెడీ అయ్యి ఉండాలి, మన రిస్క్ కంట్రోల్లో ఉండాలి, ఎమోషన్స్ లేకుండా మన ఏదైతే స్ట్రాటజీ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేసి మనం చెప్తారు. అండ్ యూనిక్ మార్కెట్స్, సో మార్కెట్స్లో లాస్ట్ టైము ఇలా వెళ్ళింది ఇక్కడ నుంచి, సో ఇప్పుడు కూడా అదే లెవెల్లో ఉంది, ఇలా వెళ్తుందని ఛాన్సే లేదు. సో ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి కూడా రావచ్చు. సో యూనిక్గా ఉంటుంది, ఎప్పుడు ఒకటే ప్యాటర్న్ రిపీట్ అవ్వదు అని అయితే మార్క్ డగ్లస్ ఆయన బుక్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఇందాక చెప్పుకున్నట్టు 30 శాంపిల్స్ ఎప్పుడైనా సరే ఒక వీక్లో 2 వీక్స్లో కాకుండా మినిమం 30 శాంపిల్స్లో మీకు మంచి ఎడ్జ్ రావాలి. ఎడ్జ్ అంటే 30 శాంపిల్స్లో మీకు 20-25 విన్నింగ్ అవడం కాదు, మీకు ఆ 30 శాంపిల్స్లో కూడా మినిమం మీకు 60% ఎడ్జ్ ఉన్నా సరే ఆ స్ట్రాటజీని పర్ఫెక్ట్గా రన్ చేయాలి అనేసి అయితే మనకి దీంట్లో వివరించడం జరిగింది. అండ్ కేర్ ఫ్రీ మైండ్ సెట్, కేర్ ఫ్రీ అంటే స్టాప్ లాస్ పెట్టకుండా లేకపోతే ఫుల్ రిస్కీకి వెళ్ళడం కాదు, కాన్ఫిడెంట్గా ఏదైతే మీరు స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేస్తారో సో మీరు కాన్ఫిడెంట్గా ఆ యొక్క స్ట్రాటజీని అయితే ఇంప్లిమెంట్ చేయాలి అని అయితే చెప్తారు. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ బుక్స్లో ఏవైనా బుక్ని మీరు చదివితే కనుక ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. అండ్ మీ టేక్అవేస్ కూడా ఏంటనేది కమెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ బుక్స్ అనేవి కంటిన్యూగా చదవండి, మీ ట్రేడింగ్ నాలెడ్జ్కి కూడా బాగా యూజ్ అవుతుంది. ఓన్లీ వీడియోస్ మీద డిపెండ్ అవడం కాకుండా ఇలాంటివి కూడా చేస్తుంటే మన నాలెడ్జ్ ఎప్పటికప్పుడు రీఫ్రెష్ అవుతూ ఉంటుంది అండ్ కొత్త విషయాలు కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది. అండ్ బుక్ రీడింగ్ వచ్చేసి చాలా బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ హాబీ అనేసి మన అందరికీ తెలిసిందే. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్లో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.